ఈరోజు వాక్య ధ్యానము పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు ధ్యానిద్దాం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో నుండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను అని భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ పరిస్థితుల్లోనైనా సంతృప్తి కలిగి ఉన్నాను అంటూ క్రీస్తే నా బలము అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉండి ఏమనుకుంటున్నావో ఒక్కసారి ఈ యొక్క బైబిల్ గ్రంథములోని ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం నీవు పరిశీలించినట్లయితే అలనాడు అపోస్తులైన పౌలు ఒక గొప్ప ప్రసంగాన్ని చేసి అనేక మంది హృదయాలను తట్టి దేవుని వైపు తిప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు పౌలు గారు అంటున్న మాట, నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. మరి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు సంతృప్తి కలిగి ఉండగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి భక్తుడు మాటలను బట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే మనము ఎలా ఉంటున్నాం? మరి సంతృప్తి కలిగి ఉన్నామా లేదా? లేమిలో, మరి దరిద్రతలో, ఇబ్బందిలో, వేదనలో ఉంటే ఒకవేళ ఎలా సంతృప్తి కలిగి ఉండాలి అని అనుకుంటున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, సంతృప్తి పరిస్థితుల మీద కాదు, కానీ దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి ఆధారపడి దానిపైన మనము సంతృప్తిగా ఉండగలుగుతాం. మరి ధనం ఉంటేనో, మరి కొన్నిసార్లు మనకి సంతోషం వస్తేనో అలా కాదు, కానీ మనము ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండాలి, అట్టి హృదయాన్ని కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఆయన గారు చెప్పేది ఏమిటంటే, సమృద్ధి వచ్చినప్పుడు గర్వముగాను ఆనందముగాను ఉండడం కాదు, కానీ లేమి వచ్చినప్పుడు మీరు అట్టి నిరుత్సాహాన్ని వదిలేసి ధైర్యము కలిగి సంతృప్తి కలిగి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి క్రీస్తు నాలో ఉండగా ఇంక నాకు భయం ఎందుకు అని సంతృప్తి కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాలన్నీ కూడా దేవునిపై ఆధారపడినప్పుడు ఈ లోకములో ధనము, మరి ఈ లోకములో సమస్తము పెంటగా ఎంచుకున్నట్టు భక్తుడైన పౌలుని మనము చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన విలువైన మాటను చెప్తూ ఉన్నాడు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అంటూ ఉన్నాడు. ఇక్కడ భక్తుడైన పౌలు గారు అంటున్న మాట, నా బలం నా వల్ల కాదు, కానీ నన్ను బలపరిచే క్రీస్తు వల్లే నాకు బలము అంటూ సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు, కుటుంబ పరీక్షలు ఎదురైనప్పుడు నిన్ను బలపరిచేది దేవుడిని, నీలో ఉన్నది క్రీస్తుని నేను తెలుసుకోవాలా. సముద్రములో పడవ పయనిస్తూ ఉన్నప్పుడు ఆ నావ నడిపే నాయకుడు ఉన్నప్పుడు ఆ పడవ సముద్రంలో కూలిపోదు అని చెప్తూ ఉన్నట్టుగా నా జీవితంలో క్రీస్తు మరి ఉన్నప్పుడు మనము స్థిరముగా ఆయనలో ఉండగలుగుతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ పరిస్థితుల్లోనైనా సంతృప్తి కలిగి ఉండాలని మనము నేర్చుకోవాలి. సమృద్ధిలో మనము గర్వముతో నిండి, సమృద్ధిలో మనము మరి ఎంతగానో అహంకారంతో నిండి ఉండకూడదని, లేమిలో నిరాశ చెందకూడదని, మన బలము క్రీస్తుని నమ్మాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే భక్తుడు అన్న మాటలను మనం జ్ఞాపకము చేసుకున్నట్టయితే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అన్న మాట ఏమిటంటే, నీవు సంతృప్తి కలిగిన హృదయము కలిగి ఉండాలన్నా నీలో క్రీస్తు ఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీలో ఉంటే నీకు లేమనేది అనిపించదు, దరిద్రత అనేది అనిపించదు, మరి అసంతృప్తిగా నీవు జీవించవు, నీవు తృప్తిగా జీవించగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ మాటలు అనేక మందికి ఉపయోగపడాలని
ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు అనేక మంది ఇని బలపరచబడాలనే ఆసక్తితో నేను చేస్తూ ఉన్నాను. నాకు సబ్స్క్రైబర్లు వచ్చారా, రాలేదా, వింటున్నారా, వినలేదా కాదు. ఎవరైతే వింటారో వారు అభివృద్ధి పొందుతారు. అదేవిధంగా వారు పొందుకున్న మేలును ఇతరులకి పంపించి వారు మేలు పొందుకునే విధంగా తయారు చేస్తారనే ఉద్దేశంతోనే నాకు ఆటంకములు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కొన్ని రోజులు నేను ఆగిపోయినా చేస్తూనే ఉన్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవే పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి స్థితిగతుల మధ్య నీవు పయనిస్తూ ఉన్నావో ఒక్కసారి మాటలను దృష్టి పెట్టి, దేవుడే నన్ను బలపరుస్తాడు, ఆయన నాలో ఉంటే సర్వసమృద్ధి ఉంటుంది, ఆయనే నన్ను నడిపిస్తాడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అయా, భక్తుడు అన్నట్టుగా నాయన కొదవ కలిగినందుకు నేను ఈ మాటలు చెప్పటం లేదు అని చెప్తూ ఉన్నాడు ముందుగానే. అవును ప్రభువా, అవును, మనుషులు అనుకుంటారు ఈయనకి లేదు కాబట్టి లేనట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మరి కలిగి ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడేవాడు కాదని అనుకునేవారు. కానీ ప్రభువా, ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుటకు కేవలము యేసు క్రీస్తు వారు పౌలు భక్తుడి హృదయంలో ఉండబట్టే జరిగింది ప్రభువా. అవును, అలనాడు భక్తుడు ఏ విధంగా అయితే ప్రభువా నీలో ఉంటే, నీవు నాలో ఉంటే నేను సమృద్ధిగా నైనా సంతృప్తి కలిగి ఉన్నానని చెబుతూ ఉన్నాడు. అయ్యా, ఈరోజు మేమే దీనస్థితిలో ఉన్నా నాయన, నీవు మాలో ఉంటే మేము సంతృప్తిగా ఉండగలము నాయన. మాకు అట్టి జ్ఞానము సహాయము దయచేయండి అయ్యా. నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయగలనని చెప్పిన ప్రకారం అవును ప్రభువా, నీవు మమ్మల్ని బలపరిస్తేనే మేము ఏ కార్యములైనా చేయగలము తండ్రి. ఎవరి కోసమైనా విజ్ఞాపన చేయగలము తండ్రి, ఎవరి కోసమైనా మేము ప్రార్థన చేయగలము నాయన. కేవలము నీవు బలపరిస్తే తప్ప, నీ హృదయం మాకు ఇస్తే తప్ప మేమేమి చేయలేని వారిని తండ్రి. అయా, లేమిలో, దరిద్రతలో, ఇబ్బందిలో, శ్రమలో, వేదనలో, దుఃఖములో ఎందరున్నారో ప్రభువా, నిజముగా ఎంతోమంది నా ప్రభువా అసంతృప్తిగా జీవిస్తున్న వారు ఉన్నారు. అందరినీ తృప్తిపరిచి జ్ఞానముతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.